నమస్తే అండి. నా పేరు సుధా కొనకళ్ళ, అనువంశిక వైద్యురాలిని, పర్యావరణ ప్రేమికురాలిని. ఈ మొక్క పేరు తొగరు పండు. నోని అని అంటాం కదా మనం. నోని జ్యూస్ బయట 1 లీటరు 10,000కి 12,000కి తీసుకున్నారు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, డయాలసిస్ చేయించుకునే వాళ్ళు. కానీ అంతకు మనం పెంచిన మొక్క కంటే ఈ అడవిలో ఉన్న మొక్క దీనికి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి. అంతకు మించి 1000 రెట్లు ఔషధ గుణాలు ఉంటాయి. ఈ మొక్క మొదట ఏమిటంటే డయాలసిస్ చేయించుకునే వాళ్ళు కానీ, క్యాన్సర్ వ్యాధి ఉన్నవాళ్ళు కానీ జ్యూస్ ఎలా చేసుకొని తాగాలో చెప్తాను. క్యాన్సర్ వ్యాధి ఉన్న వాళ్ళని డయాలసిస్ వాళ్ళని మృత్యువు నుంచి బయటికి తీసుకొస్తుంది. వాళ్ళు చివరి స్టేజ్లో ఉన్నా కానీ ఇది బయటికి తీసుకొస్తుంది, లక్షణఫలంలానే. అయితే దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు మీరు కొన్ని కాయలు తీసుకున్నారనుకోండి, ఒక 10 కాయలు, ఒక 4 గ్లాసుల నీళ్లు పోయండి. నీళ్లు పోసి ఉడికించండి. ఉడికినా లేదా అని కొంచెం ఒత్తితే తెలుస్తుంది. మనం దుంపలు ఎలా ఉడకబెడితే తెలుసుకుంటాం అలా. దానిని మళ్ళీ నీరు చల్లారేంత వరకు వెయిట్ చేసి, నీరు చల్లారిన తర్వాత ఆ కాయల్ని చిదిపి చేతితో మిక్సీ పట్టండి. గుజ్జులా అవుతుంది. ఈ గుజ్జుని ఏం చేస్తారంటే, మళ్ళీ దాంట్లో మీరు ఉడికించిన నీళ్ళు ఉన్నాయి కదా, మిగిలిన నీరు, ఆ నీరు దీనిలో పోసి మళ్ళీ మిక్సీ పట్టండి. అప్పుడు జ్యూస్ అవుతుంది. ఈ జ్యూస్ని 3 నిమిషాలు స్టవ్ హైలో పెట్టి 3 నిమిషాల పాటు మరిగించండి. ఈ 3 నిమిషాలు మరిగిన తర్వాత నీరు చల్లారేంత వరకు వెయిట్ చేసి గాజు సీసాలో వేయండి. గాజు సీసాకి ఐరన్, ఇనుప మూత ఉండొద్దు, ప్లాస్టిక్ మూతే ఉండాలి రూలు. గాజు సీసాలోనే పోయాలి, అది కూడా రూలు. ఎందుకంటే వేరే అయితే దీని స్వభావం మారిపోతుంది కాబట్టి, దీని యొక్క ఔషధ గుణాలన్నీ పోతే స్వభావం పోగొట్టుకుంటాం కాబట్టి. అయితే ఎలా తీసుకోవాలి? ఒక గాజు గ్లాసుడు నీరు, గోరువెచ్చని నీరు గాజు గ్లాసులో 2 స్పూన్లు ఇది మీరు తయారు చేసుకున్న దాన్ని వేసుకొని ఉదయం సాయంత్రం తీసుకుంటే, ఇప్పుడు క్యాన్సర్ ఏమో హోప్లెస్ అమ్మ చెప్పలేము అన్న కేసులు ఎన్నో సక్సెస్ అవుతాయి దీంతో. అలానే డయాలసిస్ వారానికి 3 సార్లు వెళ్తున్నారనుకోండి, ఇది తీసుకున్న 1 నెలకి 2 సార్లకు వస్తారు, 2 నెలలకి ఒకసారికే వస్తారు. అలా 10 రోజులకు ఒకసారి, ఆ తర్వాత 15 రోజులకు ఒకసారి, తర్వాత 20, తర్వాత నెలకు ఒకసారికి వస్తారు. అలా కిడ్నీలు చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. అంతే, ఎంతటి వ్యాధి నుంచైనా ఇది పోగొడుతుంది అనమాట. ఇదిగోండి, ఇది మీరు మొక్కను చూడండి. ఇది నోని తొగరు పండు. అడవిలో ఉన్నదండి. నేను ఒక అడవికి వచ్చాను ఇప్పుడు. నమస్తే అండి.